ఏంటి ఐషు పూజలు పునస్కారాలు చేస్తుంది, భక్తి ఎక్కువైపోయింది అని ఆలోచిస్తున్నారా? అసలు నేను అక్కడ ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నానో తెలుసుకోవాలంటే ఈ మినీ వ్లాగ్ మొత్తం చూసేయండి, మీకు అర్థమైపోతుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం, ఎలా వనకం. నేను మీ ఐషు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు డైరీస్. చూసారా నా ఫేస్ ఎంత టయర్డ్గా ఉందో? ఎందుకు ఆ టయర్డ్నెస్ అంటే, తిరువల్లూరులో ఏమో కాలేజ్ నుంచి 2కి ట్రైన్ ఎక్కా, 6కి కడపకు వచ్చా. మాకు ముందే ఉన్న ప్లాన్స్ ఏంటంటే, ఇంటికి వచ్చిన వెంటనే తిరుత్తనికి స్టార్ట్ అవ్వాలి అని. ముందే ఉన్నాయి కాబట్టి ప్లాన్స్, మేము ఈసారి ఏం చేసాము, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. కానీ ఆ ట్రైన్ టికెట్స్ మాకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, నేను తిరువల్లూరులో రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు తెలిసిన విషయం, మా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి అని. ఇంటికి వచ్చాక నాన్నకు చెప్తే, అవి క్యాన్సిల్ అయినా మన ప్లాన్ క్యాన్సిల్ అవ్వకూడదని చెప్పి బస్సులో స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 10:30కి అలాగా కడప టు తిరుపతి బస్సు ఉన్నింది, ఎందుకంటే డైరెక్ట్ తిరుపతికి కడప నుంచి బస్సులు లేవు. సో 10:30కి కడపలో ఎక్కితే తిరుపతికి ఏమో మేము అరౌండ్ 2:30కి అలాగా రీచ్ అయిపోయాం. 2:30కి కరెక్ట్గా రీచ్ అయ్యాం. మాకు తెలిసినంత వరకు 2:30కి ఒక్కటే అక్కడ డైరెక్ట్ బస్ అనేది తిరుపతి టు తిరుత్తని ఉంది. మా లక్ ద్వారా ఆ బస్సు కూడా దొరికిపోయింది. ఇంకా ఆ బస్సులో కూడా ఎక్కి ఫుల్ స్లీప్ వేసా. నేను తిరుపతి బస్కి తిరుత్తని బస్సు 2 బస్సులో ఫుల్ స్లీప్ వేసా. ఇంకా అరౌండ్ 4:30కి అలాగా మేము తిరుత్తని రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే రూమ్ తీసుకొని నేనేమో 1.5 అవర్ అలా రెస్ట్ తీసుకొని 6కి నిదానంగా లేచి 6:30, 6:45కి అంతా రెడీ అయిపోయాము మేము ముగ్గురం. నాన్న ముందుగానే వెళ్ళి అక్కడ స్టోర్స్లో కావిడి ఆర్డర్ ఇచ్చారనమాట. అసలు కావిడి ఏంటి అనే కదా మీ డౌట్. తిరుత్తనిలో మా రిచువల్ ప్రకారం కావిడి ఎత్తుకొని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తామన్నమాట. సో తిరుత్తని ఎందుకు అంత స్పెషల్ అంటే, సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటి దేవుడు, ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తాం. అక్కడ కావిడి ఎప్పుడు స్టోర్ వాళ్ళే చేసిస్తారు, కానీ ఈసారి ఆంటీ నాతో చేయించారు. ఆ ఫీల్ మంచిగా ఉండే. సో ఇంకా ఫస్ట్ స్టెప్కి దీపం పెట్టేసి నేను, అమ్మ, నాన్న స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకక్కడ ఏంటి అంటే, సేమ్ మెట్లుంటే ఒక 1/2 అవర్లో ఎక్కేయచ్చు. 1/2 అవర్ 45 మినిట్స్లో, ఎక్కువ ఏముండదు. అక్కడ కనపడుతుంది కదా, అదే గుడి అనమాట. అక్కడికి రీచ్ అవ్వాలి. సో మేము 1/2 అవర్ అలాగా ఆ మెట్లన్నీ ఎక్కేసాము. ఇంకా పైకి వెళ్ళాక అసలు ఏం జరిగింది, దర్శనం ఎలా అయింది, నెక్స్ట్ ఇంటికి ఎలా రిటర్న్ అయ్యామో నెక్స్ట్ నేను ఈ వ్లాగ్లో చూపిస్తా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.